నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జై భీమ్. జై భీమ్ సార్, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వాస్తవం. మీలాంటి వాళ్ళు ఎందరో మహా మేధావులు, ఒక దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అత్యుత్తమ స్థాయిలో నుంచి పెండౌన్ చేసి తర్వాత కూడా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో మన ఆర్థిక స్థాయి మొత్తం కూడా వేరే రాష్ట్రీయం సంబంధించినటువంటి గుజరాతీలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు తీసుకోపోతున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా గో బ్యాక్ అనే మార్వాడి అనే నినాదం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలిస్తుందంటారా? 100% ఫలిస్తుంది. ఇప్పుడు గోబ్యాక్ ఆంధ్ర ఫలించినప్పుడు గోబ్యాక్ గుజరాత్ ఎందుకు ఫలించదు? మనము గోబ్యాక్ గుజరాతీ ప్రజల్ని గోబ్యాక్ అనట్లేదు, ఓకే, గుజరాతీ దోపిడీదారులు అని అంటున్నాం. ఆంధ్ర ప్రజల్ని గోబ్యాక్ అనలేదు మనం, ఆంధ్ర దోపిడీదారులు అన్నాం. అట్లనే పోయింది కదా, దోపిడీదారులు అంతా కూడా పోయింది కదా. సో కాబట్టి గుజరాతీ దోపిడీదారులు కూడా పోతారు. ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయింది. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మనకే రావాలి కదా. కానీ ఏమవుంది ఇక్కడ, ఇప్పుడు మొత్తం టోటల్ వ్యాపారం అంతా గుజరాతీ చేతుల్లో ఉంది, మార్వాడి చేతుల్లో ఉంది, రాజస్థానీ చేతుల్లో ఉంది. ఇవాళ బేగం బజార్ ముందు మొదలుకుంటే, అంటే హైదరాబాదే కాదు మొత్తం ఇవాళ గ్రామీణ స్థాయికి కూడా 1990 తర్వాత గ్రామీణ స్థాయికి కూడా ఇవాళ మార్వాడీలు ఎంటర్ అయిపోయారు. 2014 తర్వాత మరీ బీజేపీ వచ్చిన తర్వాత ఒకే దేశము, ఒకే ఎన్నిక, ఒకే రేషన్ కార్డు, ఒకే ఓటరు, ఇలా అనేక రకాలుగా ఒకే దాని నినాదంతో మొత్తం ఉత్తరాదిలో ఉన్న వాళ్ళందరినీ దేశమంతా, ముఖ్యంగా గుజరాతీలను అయితే పూర్తిగా వాళ్ళని దేశమంతా పంపించింది. ఇలా ప్రపంచమంతా నాశనం చేస్తున్న గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారులు మొత్తం వాళ్ళ ఎకానమీ, వాళ్ళు ట్యాక్సీలు కట్టరు, కల్తీలు చేస్తారు, కల్తీ వ్యాపారం వాళ్ళది. జీరో మాల్ తెచ్చి వ్యాపారం చేస్తారు వాళ్ళు ఏమంటారు, డబ్బులు హవాలా కుంభకోణాలు చేస్తారు వాళ్ళు. చెడ్డి గ్యాంగ్లో ఇలాంటి దుర్మార్గాలు, అంటే ఉత్తరాది నుండి దోపిడీ, సైబర్ క్రైమ్ చేస్తారు, చేపిస్తారు. ఈ రకంగా ఉత్తరాది నుండి దక్షిణాది వాళ్ళని దోపిడీకి పాల్పడుతూ వాళ్ళ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికీ భూములు కొలాప్స్ అయిపోయినాయి. హైదరాబాద్లో ఇప్పుడు మీరు మొత్తం వచ్చే ఫ్యూచర్ సిటీ అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు, కానీ మొత్తం వాళ్ళే కొనేస్తున్నారు. ఎక్కడైతే మేజర్ రోడ్లు వచ్చినాయో ఆ రోడ్ల కిరువైపులా మొత్తం అంత గతంలో ఎట్లయితే గోదావరి కృష్ణా బెల్ట్లో కమ్మ వాళ్ళు, ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు భూములు కొన్నారో ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు. టోటల్ గుజరాతీ మార్వాడీలు అంతా కూడా మొత్తం డెవలప్ అంతా భూములన్నీ కొనేసి ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ వాలిపోతున్నారు, అక్కడ వెంచర్లు వేస్తున్నారు, అక్కడ మొత్తం భూములు కొంటున్నారు, జాగాలు కొంటున్నారు. ఒక్కదానికి పర్మిషన్ తీసుకొని దుకాణానికి 10 దుకాణాలు పెడుతున్నారు. ఈ రకంగా కల్తీలో, పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, వాళ్ళు చేయని వ్యాపారం అంటూ లేదు, కల్తీ వ్యాపారం. మరి వల్ల ఈ కల్తీ వల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? మనే కదా. సో ఈ కల్తీ డబ్బులు, ఈ ట్యాక్స్ కట్టకపోతే తెలంగాణ నాశనం అయిపోతే దేశం నాశనం అవుతాయి కదా. హవాలా కుంభకోణం వల్ల ఇవాళ మీరు హవాలా వ్యాపారం చేస్తూ ఈ దేశానికి రావాల్సిన ఏవైతే ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఉందో కట్టకుండా నల్లధనాన్ని అంతా కూడా మీరు తెల్లధనంగా మార్చేసుకుంటున్నారు. మార్చేసుకొని ఇవాళ లాభపడుతుంది మీరా, దేశమా? మీరు బాగుపడుతున్నారు, తెలంగాణ బాగుపడతలేదు, మీరు బాగుపడుతున్నారు. పాపం ఆయన రాజాసింగ్ ఈ తెలియక జీడిపి వాళ్ళ బాగుపడతాయి అన్నాడు. ఆయనకు అర్థం కాలే, తెలుగు అర్థం కాదు చక్కగా, హిందీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడ ఇంతవరకు తెలుగు చక్కగా నేర్చుకోలే ఆయన. అందుకే ఇవాళ ఆయనకు తెలంగాణలో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆయనకు. అవునా? ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ పోవడానికి కారణం ఏంటంటే ఆయన తెలుగు నేర్చుకోలేదు ఇక్కడ చక్కగా. అసెంబ్లీలో మాట్లాడాల్సిన తెలుగా ఏం మాట్లాడాలి? మరి తెలంగాణ వాడిపోయిన ఇంతవరకు పుట్టింది ఈడని మొత్తం అక్కడికి వెళ్ళి ఉత్తరాది నుండి మొత్తం నీ కుటుంబీకులు వస్తే నువ్వు ఇంతవరకు తెలుగు నేర్చుకోకపోతే నీకు ఎందుకు ఇస్తారు ఇక్కడ? సో కాబట్టి ఇవాళ ఆయనకు ఆ పదవి రాలేదు, బీజేపీలో ఆ పదవి రాలేదు. అట్లాంటి వాడు ఇలా జీడిపి గురించి మాట్లాడుతున్నాడు. అసలు జీడిపి ఏంది అర్థం తెలుసు ఆయనకి? నేను అంటున్నా ఈ సందర్భంగా డైరెక్ట్గా రాజాసింగ్తో డిబేట్ ఎక్కడికంటే అక్కడికి వస్తాను నేను. అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసు ఆయనకు? అదాని అంబానీల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం కాదు, లేదంటే జీడిపి వాళ్ళ డబ్బు పెరిగితే జీడిపిని పెంచడం కాదు. ఒక కామన్ మ్యాన్ రోజుకు 50 రూపాయలు బియ్యం కొనే స్థితి రావాలి. రోజుకు రూపాయి బియ్యము, ఉచిత బియ్యము తినే పరిస్థితి రావద్దు. అప్పుడు జీడిపి పెరిగినట్టు కాదు. కామన్ మ్యాన్ 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితేనే రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టగలగాలి. పెడితే అప్పుడు ఏమవుతుంది? జీడిపి పెరుగుతుంది, దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ పెరుగుతుంది. ఎందుకు? కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఒక వస్తువు ఇక్కడ తయారవుతుందంటే, ఇక్కడ తయారైన వస్తువు అమ్ముకున్న తర్వాతనే దాని మీద వచ్చే లాభాలను బట్టి జీడిపి పెరుగుతుంది.
బంగారపు నిల్వల మీదనే జీడిపి పెరుగుతుంది. ఒక దేశ జీడిపి, ఒక దేశాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ దేశ సంపద మీద ఉంటుంది, వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద ఉంటుంది. ఇవన్నీ ఏమో తెలియకుండా మార్వాడీలు సంపాదించి దాని మీద జీడిపి ఉంటుంది అనడము. మార్వాడీలు దోపిడీ చేస్తున్నారు, ఆ దోపిడీ సొమ్మంతా కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ దోపిడీ చేసి సొమ్మంతా తీసుకొని ఎడబెడుతున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. సొమ్ము ఒక్కడిది, అక్కడ సోకు అక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడతావు. అసలు ఇక్కడ ఈ జాగాలో ఈ భూమిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టాలంటే ఇక్కడ 75% ఉద్యోగాలు కల్పించాలి నువ్వు. మరి కల్పిస్తున్నావు? ఒక్క మార్వాడి షాపులో చూపెట్టండి, మన వాళ్ళు తెలంగాణలో ఒక్కడున్నాడు చూపెట్టండి. ఎందుకు లేరు? ఒక గుజరాతీ షాపులో ఎందుకు లేరు? ఒక పంజాబీ షాపులు ఎందుకు లేరు మన వాళ్ళు తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు? సో కాబట్టి ఇక్కడే వాళ్లకు 75% ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 1.5 కోటి మంది నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు 1,00,000. మరి మిగతా 1,49,000 మంది ఏం కావాలి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తేనే కదా, వ్యాపార అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళకు ఉండేది. మరి ఇవన్నీ మీరు కొట్టేస్తే మరి మా వాళ్ళు ఏం కావాలి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.